హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాడ్ ఫర్ రీచ్ అదర్లో ఈరోజు సాటర్డే ఎపిసోడ్ ఏమైందో చెప్తాను. సాటర్డే ఎపిసోడ్ గురించి 10 కపుల్స్ బయటకు వచ్చి అక్కడ కూర్చుంటారు. ఆల్రెడీ మన శ్రీముఖి అక్క వాళ్ళు కూర్చుంటారు. ఈ 10 కపుల్స్కి ఇప్పుడు జడ్జెస్ కామెంట్ చేయాలంటే ఈ వీక్ ఎలా ఉన్నారు, ఎలా మాట్లాడారు, ఎలా ఉన్నారు అనేది తెలుసుకొని ఆ వీక్లో జడ్జెస్ రెడ్ రోజు, బ్లాక్ రోజు, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలంటే బ్లాక్ రోజు, ఓకే రెడ్ రోజు బాగుండ్రు, ఇంకా మంచిగా గేమ్ ఆడాలంటే బ్లాక్ రోజు అట్లా ఇవ్వాలి. ఆ విషయానికి నాకైతే భలే అనిపించింది. కళ్యాణి వసంత్, అనిల్ రావుపూడి గారు కళ్యాణి వసంత్ లేచి క్లాప్స్ కొడతారు. ఓకే సూపర్ అని అంటారు. మహేష్ శాండ్ర విషయంలో మీరు ఎందుకు అలానే ఉన్నారు, మహేష్ వాళ్ళని అట్లనే ఓకే ఒకటి టార్గెట్ చేస్తే వాళ్ళని టార్గెట్ చేసినట్టు ప్రతి ఆ బ్యాడ్జ్లు ఇచ్చే కాడ మహేష్ శాండ్రని అలానే అన్నారు. అయినాక టోటల్ వీక్లో మార్క్స్ గురించి మహేష్ని అలా అన్నారు. మీరు ఎందుకు అదే ఫుడ్ ఛాలెంజ్లో కూడా మహేష్ వాళ్ళకు కావాలని ఇచ్చారు అది ఇదని మాట్లాడతారు. మహేష్ వాళ్ళకు కావాలని ఎందుకు అలా ఇచ్చారు అనే ఒక విషయం చెప్తారు. ఓకే గుడ్, ఈసారి బాగా ఆడారు, కానీ మహేష్ శాండ్ర విషయంలో అదొక్కటి తక్కువ చేసుకుంటుంటే బాగుండే అని బ్లాక్ రోజ్ ఇవ్వనికి పోతారు. బ్లాక్ రోజ్ ఇవ్వనికి పోయి మళ్ళీ రెడ్ రోజ్ ఇస్తాడు, ఏదో ఫన్ చేస్తాడు. అయినాక ఓకే సార్ నేను చేంజ్ చేసుకుంటా సార్, చేంజ్ చేసుకుంటా అని కళ్యాణ్ చెప్తాడు. అది భలే అనిపించింది నాకు. సరే చేంజ్ చేసుకుంటా అని అంటాడని ఇంకా వాళ్ళు కూడా ఓకే అని రెడ్ రోజ్ ఇస్తారు. తర్వాత రాధమ్మ, భాను జాను విషయంలో సిద్ధు సోనియాని మీరు ఎందుకు అలా అన్నారు, కొంతమంది అలా ఉండిపోయారు ఇలా అని ఎందుకు అన్నారు అని జాను విషయంలో మాట్లాడతారు. అయినాక ఎన్నో విషయాలకు మీకు కొత్త విషయాలు తెలుసుకోవాలని, అందరితో కలిసి ఉండాలని, అందరితో మాట్లాడాలని అనుకుంటున్నాము. అందరితో ఉండాలి, అందరితోనే కలిసిపోవాలి, అది తెలుసుకోండి, అది విషయాలను ఇంకా భాను వాళ్ళకు చెప్తారు. అది సూపర్ అనిపించింది. నిజంగా భాను వాళ్ళకు తెలుసుకోవాలని చెప్పి రాధమ్మ బ్లాక్ రోజ్ ఇస్తారు. బ్లాక్ రోజ్ ఇస్తే ఇంకా జాను నిజంగా క్రయింగ్ బేబీ అనుకుంటా. ఐ థింక్ ఎప్పుడు ఏడ్చుకుంటూనే ఉంటుంది ఆమె. అదొక్కటి నచ్చలేదు. ప్రతి చిన్నదానికి ఏడవడం కూడా అంత మంచిది కాదేమో. నేను కూడా ఏడుస్తుంటలే, కానీ నేనే చెప్తుంటా, మళ్ళీ నేనే చెప్తుంటా క్రయింగ్ బేబీ లాగా. తర్వాత లయ గారు, నీతు, నటరాజ్ మాస్టర్ మీరు చాలా మంచిగా ఆడారు, కానీ ఒకటే ఏంటంటే మీరు చాలా మంచిగా, మీరు పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, కానీ మీతో ఒక విషయం ఏంటంటే మీరు ఎందుకు అదేంటంటారు ఓకే మీరు లవ్ అదేంటంటారా కొందరు చేతులు పట్టుకొని తిరుగుతున్నారు, నటిస్తున్నాను, ఎవరిని ఉద్దేశించానంటే కొందరిననే అన్నా, నేను అందరినని అనలేను మేడం. కానీ అప్పుడు ఆ టైంలో నిరూపించాలి, కెమెరాల ముందు అలా ఉండాలి అని అనుకుంటున్నారు. అదని పవన్ అంజలి విషయంలో ఒక ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ ఇలా మీరు మంచిగా ఉన్నారు, చాలా మంచిగా ఉన్నారు, ఇంకా మంచిగా ఉండాలని చెప్తారు. చెప్పిన తర్వాత రెడ్ రోజ్ ఇస్తారు. సూపర్ నైస్, ఇంకా హ్యాపీ. మహేష్ శాండ్ర మీరు ఎందుకు ఎవరిని ట్రస్ట్ చేసలేంటే ఫుడ్ ఛాలెంజ్లో మీరు అలానే అనుకున్నారంటే ఫుడ్ ఛాలెంజ్ మహేష్ వాళ్ళ వైపు శాండ్ర ఏమనుకున్నారంటే ఇది ఇంతే ఉంటుంది, ఓకే మనకిచ్చిన బాక్స్ ఆల్రెడీ శ్రీముఖి చెప్పింది, అన్నీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, కానీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అది ఇది అని చెప్తారు శ్రీముఖి. చెప్పినా కూడా మహేష్ వాళ్ళ వైఫ్కి ఏమని అనిపించిందంట, లేదు నా బాక్స్ ఉన్న దాంట్లోనే నేను చేయాలి అని అట్లా అనిపించి ఆమె అదొక్కటే విషయంలో చేసిందంట. అయినాక ఇంకా అదొక్క విషయంలోనే ఇంకా అందుకే అలా ట్రస్ట్ తీసుకున్నాను అంటారు. సరే మీరు దొంగతనం ఎందుకు చేశారు ప్యారడైజ్ రోజులు అంటే వాళ్ళు నవ్వుతారు. ఇంకా దొంగతనం చేయడానికి తప్పేం లేదు, కానీ మీరు గేమ్లో ఇంకా పెడితే అది బాగుంటుంది, కానీ దొంగతనం అదొకటి నచ్చలేదు అని చెప్తారు. అది ఓకే అని వాళ్ళకి బ్లాక్ రోజ్ ఇస్తారు. ఇంకా మీరు ఇంకా చేయాలి, ఇంకా మంచిగా ఆడాలని అంటారు. సూపర్ నైస్. పవన్ అంజలి, మీరు అందరితోనే కలిసిపోతున్నారు అని అనుకోవడం తప్పు, కొందరితోనే ఓకే మీ ఫ్రెండ్షిప్ మీ ఫ్రెండ్స్ అని కొందరితోనే మీరు కలిసిపోతున్నారు, అదైతే కరెక్ట్ కాదు అని చెప్తాడు. ఓకే అందరితోనే కలిసిపోవాలి, అందరితోనే మంచిగా ఉండాలి, మంచిగా గేమ్స్ ఆడుతున్నారు, ఇంకా కలిసిపోవాలి. డ్యాన్స్ ఒకటే కాదు పవన్, నువ్వు ఇంకా మాట్లాడాలి, పవన్ గారు ఇంకా మీరు మాట్లాడితే బాగుంటుంది అని చెప్తుంటారు. అదే హైలైట్ అనిపించి వీళ్ళకి రెడ్ రోజ్ ఇస్తారు. ఓకే ఇంకా మంచిగా ఆడాలని చెప్తాడు. అనిల్ రావిపూడి గారు,
అనిల్ రావుపూడి ప్రియాంక శివుల అనిల్ రావుపూడి ప్రియాంక శివ అని లయ గారు లేకపోతే నేను ఒక విషయం చెప్తున్నాను. ఫస్ట్ వీక్ ప్రియాంక శివ్ ఎందుకు ఎలిమినేట్ కాలేరు అట్లానే అందాం అనుకున్నా, కానీ ఎలిమినేట్ కాకపోవడం మంచిగా గేమ్ ఆడారు అని చెప్తారు. అది భలే అనిపించింది. అయినాక ప్రియాంక శివ్ లయ గారు మీరు చాలా మంచిగా ఆడుతున్నారు. కొన్ని ఆ అగ్రెషన్, ఆ ఫస్ట్ యానివర్సరీ అది అంటే మాకు మ్యారేజ్ కాలేదు కాబట్టి, యానివర్సరీ కాలేదు కాబట్టి ఒక ప్రపోజ్ చేసినట్టే ఆమె ఫస్ట్లో ఉన్నది. ఆమె ఫస్ట్ అంటే ప్రపోజ్ చేసినట్టే 6 డే రాసింది. మేము ఎక్కువ అండమాన్ నికోబార్లో వాళ్ళ ఏదో వాళ్ళు అంటే ఒక మంచిగా ప్రపోజ్ చేశారంట. అది నాకు ఇష్టం. నేను చనిపోయిన రోజైనా నీకు ఏ డే ఇష్టం అంటే ఆ డేనే ఇష్టం అని నేను చెప్తాను అని చెప్తుంది. అది నాకు ఇష్టం అని చెప్తుంది. ఇంకా ఆ విషయానికైనా వీళ్ళకి కూడా రెడ్ రోజ్ ఇస్తారు, ఇంకా మంచిగా ఆడాలి అని అంటారు. అనిల్ రావుపూడి గారు చెప్తారు అది భలే ఉంటుంది, మీరు చాలా మంచిగా ఆడుతున్నారు, ఇంకా మంచిగా ఆడాలి అంటారు. నూకరాజ్ ఆసియా గురించి చెప్తారు. నూకరాజ్ ఆసియా మీరు ఓకే, మీరు ఇంత అంటే వాళ్ళిద్దరు అంతా ఉన్నా కూడా మీరిద్దరు గేమ్ ఆడడానికి అయితే నాకైతే సూపర్ నచ్చింది. మీరు ఎంత మంచిగా ఆడారు గేమ్ అని చాలా మంచిగా చెప్తారు వాళ్ళిద్దరికి. నాకు బాగా అనిపించింది. ఓకే, మీరు కొన్ని విషయాలు ఉన్నాయి, వాళ్ళని మీరు సేవకులుగా ఎందుకు పెట్టుకున్నారంటే వాళ్ళకు మాకు కొన్ని గొడవలు తెలియని మమ్మల్ని ఫేక్ అన్నారు కాబట్టి అది మా దగ్గర ఉంటే మాకు తెలుస్తుందని అదే విషయంలోనే నేను ఫేక్ అని అట్లా పెట్టుకున్నా సార్, అంతకుమించి ఏం లేదని చెప్తాడు. అది భలే అనిపించింది. ఓకే, రెడ్ రోజ్ ఇస్తారు, సూపర్ అని అంటారు. కనుక సిద్ధు సోనియా గేమ్ల విషయాలు వస్తే మీరు గేమ్స్ ఏం అంత ఆడతలే, ట్రై చేస్తున్నారు కానీ గేమ్స్ ఆడతలే. ఒకటి మీరు ఆ రోజు మార్కుల గురించి ఆ రోజు అడుగుదామని అనుకున్నారు, మీకు ఎప్పుడు అనిపించిందో అప్పుడు అడిగేసేయండి, అడగొద్దని అంటలే. కానీ మీరు అడగకుండా అలానే ఉండి కాముషా ఉండే విషయాలు నాకైతే నచ్చలేవు అని అంటాడు. అది భలే అనిపించింది. తర్వాత బిట్టు సంధ్యను మీరు గేమ్స్ అవన్నీ చాలా బాగా ఆడుతుండ్రు, చాలా మంచిగా ఆడుతున్నారు గేమ్స్ అయినా ఏవైనా. కానీ ఒకటి ఏంటంటే నువ్వు మీ రూమ్లోకి పోయి ఏడ్చావు అంటే గ్రూప్ గేమ్ ఆడుతుండ్రు ఆ విషయంలో నువ్వు రూమ్లోకి పోయి ఏడ్చావు. ఆ విషయానికి చాలా బాధ అనిపించింది. అట్లా ఏడవద్దు. ఓకే, ఫుడ్ ఛాలెంజ్లో మీకు ఎవరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారంటే నాకు లెఫ్ట్ ఉన్న వాళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారని అనిపించింది. అంటే ఆ లెఫ్ట్ ఉన్న వాళ్ళు ఎవరు అంటే అంజలి పవన్, సిద్ధు సోనియా వాళ్ళ గురించి వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని నాకు అనిపించింది మేడం అని అంటారు. మార్క్స్ అంటే ఓకే, నాకు కొన్ని ఫుడ్స్ బాగాలేదు, ఒక ఉప్పు అవి తక్కువైంది కానీ మరి 1.5 ఇయర్ మీద నాకు నచ్చలేదు మేడం అని అంటారు. అదే ఓకే. తర్వాత నువ్వు చాలా మంచిగా గేమ్ ఆడుతున్నావు, ఇంకా పికప్ కావాలి, కొంచెం పికప్ కావాలి, మీ ఆయన నువ్వు అని బ్లాక్ రోజ్ ఇస్తారు. తర్వాత హరిత హరీష్ గారు వామ్మో చాలా వీడియోలు చూపించి హరిత హరీష్ వాళ్ళవి చాలా పెద్ద గొడవ. వామ్మో, హరిత హరీష్ గారు ఏంటంటే వాళ్ళదే కరెక్ట్ అని ఉంటుంది కూడా. అలా గేమ్స్కి మనం అవసరం, వాళ్ళకి మనం అవసరం, మనకు గేమ్ అవసరం లేదు, అదా అని అంటారు. తర్వాత రెడ్ రోజ్ ఇచ్చి వీళ్ళు పనికి మళ్ళీ 1 man షో ఏదేదో 1 man షో ఉన్నారా ఏంది ఇది అంత విచిత్రంగా ఉన్నారని చాలా గొడవ అయితే ప్రియాంక వాళ్ళ శివు హరిత హరీష్ గారు కూడా మెయిన్కి లేచి పెద్ద గొడవ అయ్యేటట్టు గొడవ అవుతుందా వీళ్ళకు అని ఉంటుంది చూడు, అలా అయిపోయింది. నిజంగా వీళ్ళు గొడవ అవుతుంది, వీళ్ళు కొట్టుకుంటున్నారు అన్నట్టు ఫీలింగ్ అనిపించింది. అంత పెద్ద గొడవలు అయినాయి. మిమ్మల్ని ఎవరు టార్గెట్ చేశారు, మిమ్మల్ని ఎవరు టార్గెట్ చేయలేదు, మిమ్మల్ని మీరే టార్గెట్ చేసుకున్నారు అని అంటారు. నేను చెప్పేది ఏంటంటే మీరు చెప్పేది అది, ఆమె కూడా అవును అది తప్పు అని ఒక్క మాట కూడా అనలేదు. ఆవిడ తప్పు అని నిజంగా హరిత హరీష్ వాళ్ళ వైఫ్ తప్పు, అవును ఇది తప్పు అని ఒక్క మాట కూడా అన్నదిరా బాబు, ఎందుకు అట్లా అన్నదో అర్థం కాదు. అయినాక తప్పు అని ఒక్క మాట కూడా అన్నది. ఆవిడ విషయంలో కూడా అది తప్పు అని చెప్తారు. ఎవరు మళ్ళీ షో చూపిస్తారు. అది 3-4 నిమిషాల వీడియో, 3-4 నిమిషాలు అయినాక మళ్ళీ ఒకసారి వేస్తారు. మళ్ళీ ఒకసారి వేసినాక రాధా మేడం పోయి పక్కకి వెళ్ళిపోయి ఏంది ప్రతిసారి వీళ్ళని ఏంది ఇంత ఘోరంగా చేస్తారు, మరీ విచిత్రంగా ఉంటారు ఏంది ఇది అని చెప్తారు. అది నిజంగా కరెక్టే. ఎందుకు మళ్ళీ రిపీట్ షో మళ్ళీ ఒకసారి ఎన్నిసార్లు వేయాలి? ఆయన చెప్పింది ఆయన వినడు, ఆయన చేసింది ఆయననే కరెక్ట్, ఆ షోకి ఆయననే అవసరం, ఈ షోకి ఆయననే అవసరం, ఈ షో ఆయన కోసమే ఉంది, ఈయన కోసమే డిజైన్ చేసిండ్రు అని అంటారు. అమ్మా శివయ్య, ఈ షో ఆయన కోసమే
రిపీట్ చేశారు, ఆయన ఈ షో మొత్తం ఆయన కోసమే ఉంది అని అంటారు. లయ గారు కూడా చెప్తారు, మీరొకరే గ్రేటు, మీరే కరెక్టు అంటే అదైతే చాలా తప్పు. ఓకే, వాళ్ళు కూడా కరెక్టే. అంటే వాళ్ళందరూ చేపల మార్కెట్, వాళ్ళందరూ తుఫాసు ఏదేదో మాట్లాడతారు. మీరు మాట్లాడిందే కరెక్టే, మీరే గ్రేట్ అని కాదు, వేరే వాళ్ళు కూడా గ్రేటే. మీరు ఒకరే గ్రేట్ అని ఎవరు పిలుచుకురాలి. మీరు ఒక్కరే అని మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే ఇది కాదు, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకునేది వేరేవి. ఇన్స్పిరేషన్ తీసుకోవాలని ఇట్లాంటి గేమ్స్ ఆడితే ఎవరు గేమ్స్ ఆడరని బాగానే ఉంటుంది. బాగానే ఇది నాట్ గుడ్. మనం కిడ్స్ని కూడా కొడతాం, కిడ్స్ని కొట్టినంత మాత్రం కిడ్స్ మనకి ఇష్టం లేదని కాదు, ఓకే, ఆ తప్పు పని చేయొద్దని. హరిత గారు మీరు చెప్పాలంటే ఆమె మాత్రం ఒక్క మాట చెప్పదు. నిజంగా ఆమె వామ్మో, ఆమెకైతే దండం రా బాబు. ఆయన చెప్పిన మాటనే వినడం అంటే అంత సీన్ లేదు. గుమ్మడికాయ దొంగ ఏమనంటే భుజాలు దురుపుకున్నట్టు ఏదేదో గొడవ అవుతాయి వాళ్ళిద్దరికి. అమ్మో చాలా చాలా గొడవ అవుతుంది నిజంగా. అమ్మో నిజంగా ఎలిమినేట్ అయ్యారు, అమ్మో దేవుడా అనిపించింది నిజంగా. తర్వాత ఆయనకి ఏ రోజు ఇవ్వాలనుకుంటున్నాను శ్రీముఖి అడిగితే, ఆయనకి ఏ రోజు నచ్చితే ఆ రోజు తీసుకోమని చెప్పు శ్రీముఖి, మేము ఏ రోజు ఇవ్వము అని అంటారు. నిజంగా వామ్మో, ఆయన బ్లాక్ రోజు తీసుకొని నేను ఇంప్రూవ్ చేసుకుంటా అంటారు. తర్వాత ఇంకా బాండ్ క్రెడిట్స్ గురించి వసంతి కళ్యాణ్కి 45 ఉంటాయి, 40 ఇస్తారు, 85 వస్తాయి. మన ప్రియాంక శివుకి 40 ఇస్తారు, నూకరాజు ఆసియాకు 40 ఇస్తారు, సంధ్య బ్రిట్కు 25 ఇస్తారు. నాకు సంధ్య బ్రిట్కు కావాలని 25 అట్లా ఇస్తున్నాయి జాను భానుకి 35 ఇస్తారు, సిద్ధు సోనియాకు 20 ఇస్తారు, 20 ఇస్తారు, సిద్ధు సోనియాకు 30 ఇస్తారు, అదేంటంటారు అంజలి పవన్కి 30 ఇస్తారు, మహేష్ చాంద్రకు 10 ఇస్తారు, హరీష్ వాళ్ళకు 0 ఇస్తారు, నటరాజ్ మాస్టర్కి 35 ఇస్తారు. ఫస్ట్ గోల్డెన్ హౌస్లోకి పోయింది మన కళ్యాణ్ వసంతి, గోల్డెన్ హౌస్లోకి పోయిండు. బ్రాడ్ జడ్జ్ కూడా వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇంకా సెకండ్ శివ ప్రియాంక ఉంటారు, థర్డ్ నూకరాజ్ వాళ్ళు ఉంటారు, ఫోర్త్ నిధు మాస్టర్ నటరాజ్ మాస్టర్ ఉంటారు, ఫిఫ్త్ అంజలి బిట్టు సంధ్య వాళ్ళు ఉంటారు, సిక్స్త్ ఎవరు మన సిద్ధు సోనియా ఉంటారు, సెవెంత్ పవన్ అంజలి ఉంటారు, 8th జానుబాన్ ఉంటారు, 9th మహేష్ చాంద్ర ఉంటారు, లాస్ట్ హరిత హరీష్ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఉన్న తర్వాత ఓకే, బాటంలో ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేయాలి. ఆల్రెడీ వీళ్ళు సెల్ఫ్గా నేను ఎలిమినేట్ అవుతా అని అన్నారు. ఎవరు మన హరిత హరీష్ వాళ్ళు. దానికోసం ఓకే, వాళ్ళు సెల్ఫ్గా ఎలిమినేట్ అవుతామన్నారు కదా, వాళ్ళకు ఓకే వాళ్ళు ఇంకా వీళ్ళిద్దరు ఇట్లా ఎవరికి ఓట్లు వేయాలంటే అందరు మహేష్ చాంద్రకే ఓటేస్తారు, ఎలిమినేట్ కావాలని. జాను సేవ్ అవుతారు. జాను ఏడుస్తుంది చూడు, నాకైతే చిరాకు ఉంటుంది. ఎప్పుడు ఏడ్చుకుంటే ఎందుకుంటుందో ఆమె అయితే నాకు అర్థమే కాదు. ఎందుకు ఏడవాలి నాయన, పోదాం గేమ్లో అని శివనే. ఓకే, చిన్నదానికి ఏడిస్తే గలీజ్ అనిపిస్తుంది, మనం బయట ఓటింగ్ సింపతి రావడానికి అని నా ఒపీనియన్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్నిగా ఉంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్.